రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ విజయసాయిని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీలో కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకు విజయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆరోపించారు. తన రాజ్యసభ సభ్యత్వం గడువు మరో 3.5 సంవత్సరాలు మిగిలి ఉండగానే విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వానికి మేలు చేయడానికేనన్న జగన్ జయసాయి తన రాజ్యసభ సభ్యత్వానికి కూటమికి అమ్మేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆవిర్భావం నుంచే కాకుండా అంతకుముందు నుంచి కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయిపై జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి విజయసాయిరెడ్డికి జగన్ తో 3 దశాబ్దాలకు పైగా సన్నిహిత అనుబంధం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ A1 అయితే విజయసాయి A2గా ఉన్నారు. అది పక్కన పెడితే ఒక దశలో వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ 2గా ఉన్న విజయసాయి ఆ పార్టీ నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే 2వ టర్మ్ ఇంకా మిగిలి ఉండగానే ఈ ఏడాది జనవరిలో ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశారు. అప్పట్లో విజయసాయి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లు లేవని చెప్పారు. రాజకీయతకు దూరంగా సాగు చేసుకుంటానని చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ విజయసాయిరెడ్డి చంద్రబాబు ప్రలోభాలకు లొంగి రాజీనామా చేశారని, అలాంటి వ్యక్తి మాటలకు స్టేట్మెంట్లకు ఏ విలువ ఉంటుందని ప్రశ్నించారు. గతంలో కూడా జగన్ విజయసాయిరెడ్డి విశ్వసనీయత కోల్పోయారని పేర్కొన్న సంగతి తెలిసింది. అప్పట్లోనే జగన్ వ్యాఖ్యలకు విజయసాయి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన విజయసాయి ఇచ్చిన సమాచారం ఆధారంగానే నిందితుల అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అనివార్యమన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం మీడియా సమావేశంలో విజయసాయిపై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం కేసు తన వరకు రావడానికి విజయసాయి కారణమన్న ఆగ్రహంతోనే జగన్ ఈ స్థాయిలో స్పందించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ విమర్శలపై విజయసాయి స్పందన కూడా అంతే తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. గతంలో తన విశ్వసనీయత లేని వ్యక్తిగా జగన్ విమర్శించినప్పుడు విజయసాయి సీరియస్గా రియాక్ట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.